ఇక తెలంగాణ పోలీస్ అప్రమత్తతో ఉగ్రవాదుల పెద్ద కుట్రను భగ్నం చేసింది. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంచలన ఆపరేషన్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ కలిసి హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఇందుకోసం విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్లకు ఐసిస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరి నుంచి భారీగా ఆయుధాలతో పాటు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, హైదరాబాద్ లో ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? మరి నిందితుల నుంచి పోలీసులు ఎటువంటి సమాచారం రాబట్టారు? దుర్గా, అయితే తెలంగాణ పోలీసులు అప్రమత్తం ఉండడంతో అయితే ఉగ్ర పెద్ద కుట్రకు భగ్నం చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలో పేలుల కుట్రలను పోలీసులు అయితే భగ్నం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాడులతో పాటు పేలులకు ఐసీఎస్ కుట్ర పొందినట్టుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సలహా ఆపరేషన్ లో పేలులకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం వస్తుంది. దీంతో భారీ కుట్రను పోలీసులు అయితే భగ్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్లు కలిసి హైదరాబాద్ నగరంలో భారీ పేలులకు ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఇందుకోసం విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలను కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్లకు ఐసీఎస్ ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ కౌంటర్ ఏజెన్సీ అధికారులు గుర్తించారు. వీరి నుండి